ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు కొన్ని కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే అమరావతి ఉద్యమం ఆదర్శవంతమైన ఉద్యమం అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. మీరు కూడా గతంలో లేఖ కూడా రాశారు. ఇప్పుడు ఏమంటారంటే గతంలో అమరావతి ఉద్యమం అవినీతి చేసినట్టు కూడా, అవినీతి కోసమే చేసినట్టు కూడా ఉద్యమం చేసినట్టు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్? ఎందుకంటే తెలుగులో మాట్లాడారు, ఇంగ్లీష్లో మాట్లాడారు? తెలుగులోనే మాట్లాడినారు. అంటే ఇంగ్లీష్లో మాడితే అర్థాలు మారిపోతాయి. అందుకని సరే సార్, నేను మూడు దానికి సమాధానం చెప్తాను. మొదటిది, మీ కుటుంబం ఆ ల్యాండ్లు కొన్నది అన్న అపవాదు మీ మీద వేసిన జగన్మోహన్ రెడ్డి గారు అనుకుందాం మీ ప్రాస్పెక్టులో. కానీ మీరు కొనలేదు అన్న విషయాన్ని ఈరోజు దాకా ఎస్టాబ్లిష్ చేశారు. జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు లోద్రా వాదనలాగే. లోద్రా వాదనలు మీరు విన్నారా? మీరు రీసెంట్గా లాయర్ అయ్యారు, ఒకసారి వెళ్ళి వెనక్కి వెళ్ళి వినండి. ఈ కేసుకి చంద్రబాబు నాయుడికి సంబంధం ఉందని వాదలే, 17A వర్తించదని వాదిస్తుంది. అలాగే ఈయన కూడా మా ఫ్యామిలీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, మేము కొనలేదని వాదించలేదు. దీని మీద గ్యాగ్ ఆర్డర్ తీసుకుని వచ్చాడు, ఆయనే తీసుకొచ్చుకున్నాడు. దాని మీద ఎవరు చర్చించకూడదని చెప్పుకుందా. దీనికన్నా ముందు ఈ స్కామ్, ల్యాండ్ స్కామ్ జరుగుతుంది, దీంట్లో అవినీతిగా కొన్నారు లేదా అక్రమం కొన్నారు, నేను రాశారా? గౌరవ కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాశారా? ఈ రెండు దాటుకొని కూడా మీరు గౌరవ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు, అవునా కదా? మీరు వెంకయ్య నాయుడు గారికి దేశంలో ఒక సముచిత స్థానం, ఉన్నత స్థానం క్రియేట్ చేయబడ్డాయి, ఇచ్చారు కూడా. ఆ సముచిత స్థానాలకి ఇప్పుడు మీరు తిరిగి రివర్స్లో ప్రవచనాలు ఒక కుల ప్రాతిపదిక మీద దయించి మాట్లాడకండి. గతంలో మాకు అక్కినేని నాగేశ్వరరావు గారు, సి నారాయణ రెడ్డి గారు ఇద్దరును రవీంద్ర భారతిలో పక్క కుర్చీలు ఉండి మొదటి వరుసలో తెలుగు భాషను పెంపొందించడానికి. అలా మీ ఇద్దరు తెలుగు భాషను పెంపొందించడానికి కంకణం కట్టుకుని రవీంద్ర భారతిలో ఎలాగో హైదరాబాద్లో ఉంటారు మీరు మోస్ట్ ఆఫ్ ద టైం, అంచేత అక్కడే కుర్చీలు వేసి కూర్చోండి. ఆ కుర్చీల్లో అనవసరమైనవి, లేనివి, ఉన్నవి అపవాదులు. మీకు తెలుగుదేశం మీడియాలోనే ట్రోలింగ్లు జరుగుతున్నాయి. ఏమని? చీఫ్ జస్టిస్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ లేదు. అప్పుడు మీరే కదా ఫస్ట్ ట్రాక్ కోర్టు 2 సంవత్సరాలు పట్టు ఆడించేస్తామని. అప్పుడు మీ ఆయనలోనే కదా జగన్మోహన్ రెడ్డి తిరిగి ఏమనేసాడు? మీరు లేరే కదా, కొత్తగా అయ్యారు. డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి? నాకు ఈ కేసుకి సంబంధం లేదన్నప్పుడు సిబిఐని, ఈడీని ఇలా పిలిచి జగన్మోహన్ రెడ్డి మాకు ఈనాడు, ఆంధ్రజ్యోతుడు చెప్పాడు మాకు 1,00,000 కోట్ల అవినీతి అని, మేము అవే పేపర్లు చదివి ప్రభావితం అయిపోయిన వాళ్ళం, సిబిఐ, ఈడీ వచ్చి మాకు అర్జెంటుగా 1,00,000 కోట్ల అవినీతి చేశాడని ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేకపోయింది? లేదా డిశ్చార్జ్ పిటిషన్లకి సమాధానం ఇవ్వలేక మీరు ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, ఇంత పెద్ద నెరేటివ్స్ ఇస్తున్నారు కదా, 4 సంవత్సరాలా, 14 సంవత్సరాలా, 15 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉంటాడు ఎవడనని. చంద్రబాబు గారు 2 నెలలు బట్టి బెయిల్లో ఉన్నారు. రీసెంట్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు దాంట్లో 2 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్నాడు ఆయన, అవునంటారా కదంటారా? దానికన్నా ముందు కేసుల్లో ఎన్నిటి మీద బెయిల్ మీద ఉన్నారు, ఎన్నిటి మీద స్టే ఆర్డర్ల మీద ఉన్నారు? చెప్పండి. ఈ రోజు దాకా స్టే ఆర్డర్లు ఎప్పుడు వికెట్ అయ్యో మాకు ఎవరికీ తెలియదు. కర్మకాయలు మేము ఇలా చదువుకున్న పాపానికి మేము ఎప్పుడు దాంట్లో ఏ కోర్టులో కూడా దాన్ని నెంబర్ అవుతుంది కానీ బెంచ్ అవుతుంది కానీ మేము వెళ్ళలేదు. లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ 2 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్నారు. అప్పుడు మీరే కదా గైడ్ చేయలేపారా? ఇదే చంద్రచూడ్ గారే కదా మాజీ న్యాయమూర్తి హోదాలో చెప్పవలసింది. ఇవేవి చెప్పలేరు కదా. ఎందుకు చెప్పలేరు? యూ హ్యావ్ యువర్ ఓన్ కన్స్ట్రెయిన్స్ అన్న నేను. రాజ్యాంగబద్ధంగా పౌరులు అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు మీ దృష్టిలో సమానం. వాడు జగన్మోహన్ రెడ్డి అవనండి, చంద్రబాబు నాయుడు అవనండి, ఎవరైనా అవనండి. అందుకే మీకు గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధ పదవి విత్ సుప్రీం కోర్టులో మీకు ఒక చీఫ్ జస్టిస్ పదవి. దాన్ని కూడా మీరు రాజకీయ కోణంలో వక్రీకరించి మాట్లాడితే ఎంతవరకు సముచితం? ఇప్పుడు నా మీద అపవాదులు అన్న దగ్గర అంటిల్ దెన్ యు ఆర్ నాట్ బీన్ ప్రూవ్డ్. ఇప్పుడు మొన్న అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసిన ఆయన్ని లాస్ట్కి ఏమైంది? ఇంపీచ్మెంట్ జరిగిందా లేదా? లేదు చెప్పండి లాయర్ గారు. జరిగింది. ఎందుకు జరిగింది? వెన్ ఇట్ ఈస్ గాట్ ప్రూవ్డ్. కానీ దానికన్నా ముందు ప్రొయాక్టివ్నెస్ హీ ఈస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ రెస్పెక్టివ్లీ టు అలహాబాద్ కోర్ట్, అవునటో కదంట. అవును. సో ఈ సర్కమ్స్టాన్సెస్ అన్ని ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? మీ విషయంలో గ్యాగ్ ఆర్డర్ వికెట్ చేసుకుని ఇవాళ మీరు మా ఫ్యామిలీ మీద గడిన మచ్చని తొలగించుకోవడానికి నా ప్రయత్నం ఇదని మొదలెట్టప్పుడు మాట్లాడండి. అది ఎందుకు చేయట్లే అంటే తన దాకా వస్తే ఆయన నీతులు చెప్తారు కానీ ఆచరించరా? ఐవీఆర్ కృష్ణారావు గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఇలాంటి వారు ఇంక్లూడింగ్ లేటెస్ట్గా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ టెన్యూర్లో ఎప్పుడు డిసెంట్ నోట్ రాయరు. కానీ రిటైర్ అయిపోయిన తర్వాత మాత్రం ఎలాంటి మాటలు చెప్తారంటే, మా ఉండవల్ల అరుణ్ కుమార్ గారు భూమి ఆకాశం ఏకవైపోయి కబుర్లు చెప్తారు చూడు. మనకి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు చూడు, లాస్ట్ బాల్ 6 కొట్టేస్తాం మనకి రాష్ట్రం అపజయం. అలాంటి చెవులో పూలు కథలు మాత్రం బాగా చెప్తారు. అలాగా వీళ్ళు కూడా రిటైర్ అయిన తర్వాత పనికాహార పథకంలో మాట్లాడితే ఇంకటి మీకు ఇంగ్లీష్ భాష నచ్చదు కదా సార్. నారాయణమూర్తి గారు మాట్లాడినప్పుడు కూడా మీ మనోభావాలు గాయపడ్డాయి కదా. ఎందుకంటే మీరు నేను అందరూ తెలుగు మీడియంలో చదువుకున్నాం, కానీ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనం తట్టుకోలేకపోతున్నాం కదా.
వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టారని కూడా మాట్లాడారే. మరి గ్యాగ్ ఆర్డర్ ఎందుకు ఇచ్చారు? నిజంగా ఇబ్బంది పెట్టారు, నేను ఒప్పుకుంటాను అనుకుంటాం, మళ్ళీ అనమాట. మరి గ్యాగ్ ఆర్డర్ ఏం చేసింది? గ్యాగ్ ఆర్డర్తో ప్రొటెక్షన్ సెల్ వచ్చిందా లేదా? అవును. మరి ఆ ప్రొటెక్షన్లో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు మానిన గాయాలను లేపుతున్నారా, లేకపోతే గాయాన్ని గుర్తు చేసుకుంటున్నారా, లేదా దాని మీద ఉన్న క్లీన్ చిట్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఎప్పుడైతే ఎన్వి రమణ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారో కొన్ని మీడియాలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా కూడా వ్యవహరించారా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అది ఏ రకంగా అన్నది మాకు కావాలి కదా. ఆ రకంగా వ్యవహరించిన దానికి ఈ రకంగా వ్యవస్థ కూడా వ్యవహరించింది కదా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చి. మీరు అది రైట్ అన్నప్పుడు ఇది కూడా రైట్ అవ్వాలి కదా. రెండు రైట్ ఉండవు కదా, ఒకటే రైట్ ఉంటుంది. అంటే ఒకటి రాంగ్ అని అర్థం కదా. అంటే మాజీ న్యాయమూర్తి కూడా వదలలేదా? మాజీ న్యాయమూర్తి కన్నా ముందు జరిగిన ప్రక్రియ జాగ్రత్తగా గమనించండి. ఈ అవకతవకలు జరిగాయని ఆయన మీద ఉత్తరం రాసిన జగన్మోహన్ రెడ్డి బిఫోర్ ఈజ్ ప్రధాన న్యాయమూర్తి కాకముందు. ఎస్, అందుకని వెనక్కి వెళ్ళి టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్. మీరు ఏకీభవిస్తారా మరి ఆయన వ్యాఖ్యల్ని? ఏమని ఏకీభవించాలి? నేను చెప్తుంది అదే. లోద్రా గారి ఆర్గ్యుమెంట్ అయితే నేను దగ్గర ఆన్సర్ ఉండదు. ఈయన ఆర్గ్యుమెంట్ ప్రకారం గ్యాగ్ ఆర్డర్ని వికెట్ చేసి ఎస్ ఇందులో నాకు క్లీన్ చిట్ కావాలని పోరాటం చేయమని. ఎస్, వీ హ్యావ్ నో ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్, వీఆర్ నథింగ్ టు డూ విత్ అమరావతి ల్యాండ్స్. నాకు కావాల్సింది అది. ఓకే, ఆయన క్లీన్ చిట్ నేను ఇవ్వలేను, గౌరవ న్యాయస్థానం ఇవ్వాలి. గౌరవ న్యాయస్థానమే గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది, గౌరవ న్యాయస్థానమే గ్యాగ్ ఆర్డర్ వికెట్ చేయాలి. గౌరవ న్యాయస్థానంలో నేను ఆర్గ్యుమెంట్స్తో ఇట్ హ్యాస్ టు బి రాటిఫైడ్. దెన్ అప్పుడు మాట్లాడదాం హూ ఇస్ రైట్, హూ ఇస్ రాంగ్. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.